మేడం వాళ్ళు కూడా వచ్చామన్నారు సార్. మేడం వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ సార్ వచ్చింది సార్ సార్ ఫ్యామిలీతో రమ్మంటే రానంటాను వాళ్ళు. రాజ్యసభ ఎంపీ అది అయిపోయింది కదా, తీసేది తహసీల్దార్ లిస్టులో మీరు రేపు ప్రభుత్వం తీసుకురండి చాలు బ్రదర్. స్వామివారి ఆశీస్సులు ఒకటే కావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గాలి ఎంతసేపు చూపెట్టి అంతే ఉంటుంది కానీ చాలే బలం. ఎన్సీడీ తీసుకొస్తున్నారు మీకున్న సమాచారం. 140 తక్కువని నేను మొన్నే చెప్పాను, అనౌన్స్ చేశాను. అందరికీ నమస్కారం. స్వామివారి దర్శనం కోసం ఈవేళ మరి వచ్చి వారిని వేడుకున్నాం. రాష్ట్ర ప్రజలు ఈవేళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో యువత పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడు ఆశీస్సులు లేకుండా ఏ పని చేయలేము. మంచి ఆలోచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. నేను గుకేష్, నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను. ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను. బాగా మంచి దర్శనం దొరికింది. నెక్స్ట్ టోర్నమెంట్ నేను గ్రాండ్ చెస్ రొమేనియా టోర్నమెంట్ ఆడుతాను. వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు కొన్ని టోర్నమెంట్స్ ఆడతాను. అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ మెయిన్ టార్గెట్. రూపేష్ ముఖేష్ అంట. ఫోటో కానీ